అలా అడవిలో వెతుకుతూ వెతుకుతూ ఉండగా వేటగాడి ఉచ్చులో పడిన పిచ్చుక కొన ఊపిరితో కనిపించింది. మిత్రమా, నా అజాగ్రత్త వల్ల ఇప్పుడు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను. వేటగాడు చల్లిన గింజలకు ఆశపడి వాలాను. వాడి ఉచ్చులో పడిపోయాను. ఇక నా పిల్లలను నువ్వే జాగ్రత్తగా చూసుకో. ఏ క్షణంలో అయినా ఆ వేటగాడు ఇక్కడికి రావచ్చు. వెంటనే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి పిచ్చుక కళ్ళు మూసింది. రామచిలుక బాధగా గూటికి చేరుకుంది. జరిగిందంతా పిల్లలకు వినిపించకుండా తండ్రి రామచిలుకకు చెప్పింది. ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఎలా అని బాధపడుతూ ఉన్నాయి ఆ 2 రామచిలుకలు. తల్లి రామచిలుక పిచ్చుకలకు ఆహారం ఇస్తూ ఉండగా మా అమ్మేది అని మళ్ళీ అడిగాయి. అమ్మ మీకోసం మంచి ఆహారం తేవటానికి చాలా దూరం వెళ్ళింది. అక్కడ మీ బంధువులు ఉన్నారట. వారిని కలిసి వస్తానని చెప్పిందట అటువైపు వెళ్ళిన నా మిత్రులతో. అంతవరకు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని నాకు చెప్పిందంట.